వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంది ఈ వ్లాగ్ అంటే మా అన్న యూకే నుంచి ఇండియా వస్తుందన్నమాట. సో చాలా ఎక్సైటెడ్. ఎందుకు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియదు యూకే నుంచి వస్తుందని చెప్పేసి. సో నాకు, మా తమ్ముడికి, మా మామకి, మా పిన్నికి తప్ప ఇంకెవరికి తెలియదు. సో ఇప్పుడు ఏంటి అంటే నేను కోర్టుకి పోతున్నాను, ఇంట్లో అబద్ధం చెప్పి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్తపేట. సో ఇంకా కొంచెం పైనాక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పోవడమే ఎయిర్పోర్ట్కి. సో అందరూ ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అన్నని చూసినాక, మెయిన్గా మమ్మీ డాడీ ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనేసి చూడాలి అసలు. సో ఇంకా మా మామ వస్తాడు ఇప్పుడు కొంచెంసేపట్ల పికప్ చేసుకోనికే. ఇంకా ఈడు మా తమ్ముడు గారు కూడా వస్తుంది ఎయిర్పోర్ట్కి. సో మా మమ్మీ మమ్మల్ని కొడుతుందా అన్న వస్తుందని చెప్పలే అని, లేకుంటే ఏందో చూడాలి అసలు. సో సీ యూ ఇన్ ద ఎయిర్పోర్ట్, బాయ్. సో ఇక మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మాతో పాటు మా చిట్టి మరదలు కూడా వస్తుంది. ఇంకా మామ వచ్చిండు. సో ఎక్సైటెడ్ ఉన్నాం అసలు, అన్నం చూడాలా, అన్నం తీసుకొని పోవాలా అనేసి. యాక్చువల్లీ మమ్మీ డాడీకి ఏం చెప్పి పిలిపిస్తున్నామంటే పిన్ని బాబాయ్ కొట్లాడుకుంటున్నారు, చాలా పెద్ద లొల్లి అవుతుంది, రావాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి అట్లా బాబాయ్ కాల్ చేసిండు మమ్మీకి. ఇక మమ్మీ డాడీ టెన్షన్ అయ్యి అరే నిజంగానే కొట్లాడుతున్నారు, ఏమైంది అనేసి వస్తున్నారు అనమాట. ఇక మాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది ఎయిర్పోర్ట్ కాడ, డిస్పాచర్ అరైవల్ కాడ. మేము డిస్పాచర్ పోతే కాదు అరైవల్ అంటే మళ్ళీ కిందికి వచ్చినాము అన్న కోసము. ఇంకా అన్న అయితే వచ్చేసిండు ఇండియాకి వెకేషన్స్కి. సో యాక్చువల్లీ అన్న ఏంటంటే చాలా చేంజ్ అయ్యిండు, బక్కగా అయ్యిండు, ఫేర్ అయ్యిండు చాలా. ఇక అన్నం తీసుకొని ఇంటికి పోవడమే. ఇక ఇంటికి పోయినాక నన్ను కొడుతుందా లేకుంటే హ్యాపీ ఫీల్ అవుతుందా అన్నం చూసి ఏందో అది చూడాలి అసలు. కొంచెం భయం అవుతుంది, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా మమ్మీకి డౌట్ వచ్చింది అసలు వీళ్ళు ఎందుకు కొట్లాడతారు అనేసి. డౌట్ వచ్చి ఇల్లంతా దోలాడుతుంది అన్న వచ్చిండేమో అని చెప్పేసి. సో ఎగ్జైట్ అవుతుంది. తర్వాత ఇక రాలేడు, ఏం రాలేడు, వాళ్ళు నిజంగానే కొట్లాడుతున్నారు అని అంటే ఇంకా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకు కొట్లాడుతున్నారు ఏంది అనేసి. డాడీకి అయితే 65% అయితే కన్ఫర్మ్ అయిపోయింది అన్న వచ్చిండని చెప్పేసి. నిజం తెలిసినాక మా మమ్మీ నన్ను చీపురుతో కొట్టాలని మా మామ చీపురు కట్ట తెచ్చి పక్కన పెడుతుండు. తీసేసినా కూడా మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉండు. ఇక మా మమ్మీకి డౌట్ వస్తుంది, ఏంది కాల్ చేస్తలేడు, కాల్ లిఫ్ట్ చేస్తలేడు వీడు అని చెప్పేసి మా అన్నకి వీడియో కాల్ చేస్తుంది మా మమ్మీ. ఇక మా చిట్టుగాడు ప్రతి దాంట్లో మధ్యలో ఉంటాడు, వాడిని పట్టించుకోకండి. అవి మా అన్న వెనకాల నుంచి చూస్తుండు మా మమ్మీని. ఇంకా వీడియో కాల్ చేయగానే వీడియో కాల్లో చూపగానే షాక్ అయిపోయింది మమ్మీ. మా చిట్టుగాడు మస్తు భయపడ్డాడు మా అన్నని చూసి. అంటే 1 year అయింది కదా, అలవాటు తప్పింది, ఇక దగ్గరికి రాలేడు. యాక్చువల్లీ అన్న ఏం చెప్పిండంటే వెకేషన్స్ కదా మమ్మీ ఎయిర్లైన్ పోతున్నా అనేసి అన్నాడు. ఇక మా మమ్మీకి డౌట్ రాలే, అరే నిజంగానే పోతుండు కదా అనేసి అనుకుంది. బట్ అది ఏమో 1.5 hour జర్నీ, కానీ వీడు ఇంకా ఆన్లైన్లోకి రాలే, కాల్స్ లిఫ్ట్ చేస్తలే ఇంత అవర్స్ అయినా అనేసి డౌట్ వచ్చి కాల్ చేస్తుండే. అట్లా మమ్మీకి డౌట్ వచ్చిందంటే డౌట్ రాకపోతుండే మమ్మీకి అసలు. ఎయిర్పోర్ట్కి పోయి తీసుకొని వచ్చినాం నేను, సందీప్ మామ, నిత్తుగాడు, చింకు. ఇగో నాకు మొన్న తెలిసింది, సందీప్ మామకి ఎప్పుడో తెలుసు.